ఏలూరు జిల్లాలో న్యూ ఇయర్ రోజున విషాదం జరిగింది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ బావిలోకి దూసుకు వెళ్లాడు. బుల్లెట్పై ప్రయాణిస్తున్న ముగ్గురులో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఒక మృతదేహాన్ని బయటకు తీశారు గ్రామస్తులు. మృతులు నున్నా అలాగే విజయవాడ రామవరప్పాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. బ్రతికి బయటపడ్డ వ్యక్తిది కనసానపల్లి గ్రామం. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా కనసానపల్లిలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలు ఆ ముగ్గురు కుటుంబాల్లో అయితే విషాదాన్ని నింపాయి. మద్యం మత్తులో నూతన సంవత్సర వేడుకలు కూడా చేసుకుంటూ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండలంలో ఉన్నటువంటి కనసానపల్లిలో బుల్లెట్ మీద వెళ్తున్నటువంటి ముగ్గురు యువకులు కూడా మద్యం మత్తులో బావిలో పడిన ఘటన అయితే విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ రోజున ఈ విషాద ఘటనతో అయితే స్థానికంగా కూడా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. మొత్తం ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నటువంటి బావిలోనే ఈరోజు తెల్లవారుజామున అయితే ఘటన కూడా జరిగింది. బుల్లెట్ పై ఈ ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరైతే వాళ్ళ వివరాలను కూడా పోలీసులు గుర్తించారు. శెట్టి సాయి కుమార్, తలసిల కృష్ణ చైతన్య, అదేవిధంగా రామకృష్ణ, ఇలా ముగ్గురు కూడా బుల్లెట్ మీద వెళ్తా ఈ బావిలోనే అదుపు తప్పి మితిమీరిన వేగంతో వచ్చి ఆ బావిలో పడినట్టుగా అయితే పోలీసులకు కూడా సమాచారం అందింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి మృతదేహాలు ఇద్దరు ఎవరైతే సాయి కుమార్ అదేవిధంగా కృష్ణ చైతన్య వీళ్ళిద్దరు మృతదేహాలను కూడా వెలికి తీశారు. మూడో వ్యక్తి రామకృష్ణకు గాయాలు కావడంతో అతన్ని ప్రస్తుతం చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. ఈ చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు నున్న, మరొక వ్యక్తి రామవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా అయితే ఈ రెండు కూడా విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు. వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కూడా తరలించారు. గాయపడినటువంటి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అతను కనసానపల్లి ఏదైతే ప్రస్తుతం మనం బావి చూస్తున్నామో ఆ బావి ఉన్నటువంటి గ్రామానికి చెందిన వ్యక్తిగా కూడా గుర్తిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వీళ్ళ ముగ్గురు కూడా రాత్రి మద్యం సేవించి తెల్లవారుజామున వస్తుండగానే వాహనం అదుపు తప్పి బుల్లెట్ ఈ బావిలో పడటం, ఆ బావిలో పడిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించినందుకు మధ్యాహ్నం సమయానికి మృతదేహాన్ని వెలికి తీసిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ ఏదైతే ప్రమాదానికి గురైన బుల్లెట్ వాహనం ఉంది ఆ బుల్లెట్ కూడా బావిలోనే ప్రస్తుతం మునిగిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దాన్ని కూడా వెలికి తీయడానికి సంబంధించి కూడా చర్యలు కూడా ప్రారంభించారు. ప్రస్తుతానికైతే చనిపోయిన ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన మృతదేహాన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అయితే పూర్తి చేసిన తర్వాత బంధువులకు అయితే ఇస్తారని అయితే మనకి సమాచారం కూడా అందుతుంది. దీంతో పాటుగా మూడో వ్యక్తి రామకృష్ణకు సంబంధించి కూడా అతనికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా అయితే మనకి తెలుస్తుంది. అతన్ని ఆసుపత్రిలోంచి చికిత్స చేపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా కొంతమంది అదుపు తప్పి కూడా ఇదే బావిలో పడిపోయి ఒకరిద్దరు చనిపోయినట్టుగా కూడా గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజా ఘటనతో మరోసారి ఇది ప్రమాదానికి కేంద్రంగా మారిందనేది అయితే మనకి అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, ఏలూరు నుంచి.